వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం. ఈనాటి కవితాంశం గతమనే పుస్తకంలో. శీర్షిక ఒంటరి ప్రయాణం. బ్రతికే ప్రతి మనిషికి తెలుసు ఈ ప్రయాణ గమ్యం చాలా తక్కువని, ఈ తక్కువలోనే మోసేది చాలా ఎక్కువని. ఈ కాస్త ప్రయాణంలోనే ఎక్కేవారెందరో దిగేవారెందరో. కొన్ని నవ్వుల పువ్వులు, కొన్ని నీలి నీడల దుఃఖాలు. ప్రతి పరిచయము అమూల్యమే. బ్రతుకు విలువ నేర్పించే పరిచయాలు కొన్ని, గుబులు పుట్టించే గుణపాఠాలు మరికొన్ని. నచ్చిన మనిషైనా ఇచ్చిన మనసైనా మరేదైనా వదలక తప్పదు, ముందుకు సాగక తప్పదు. మనిషి అడదకు ఎదురయ్యే అనుభవాలెన్నో, ఒడిదుడుకుల వయాసీసులెన్నెన్నో. కొన్ని మనసు పుస్తకంలో దాచుకుంటూ, కొన్ని మెదడు పొరల్లో మోసుకుంటూ, అన్నింటినీ దాటినా ఎవరికి ఎవరూ కారని తెలిసి నాకు నేనే నిలబడిపోయే ధైర్యంలా, ఒంటి స్తంభం మేడలా. కానీ ప్రేమగా అక్కున చేర్చుకునే కాస్త ఓదార్పు ఎదురైతే మాత్రం లోపల కూడగట్టుకున్న ధైర్యం చిరుగాలికి కూలిపోయే పేకమేడల్లా, ప్రేమగా పలకరించే చిన్న ఓదార్పుకే కదలిపోయి పొదివి పట్టుకొని ఏడ్చే పసిపిల్లల్లా. చివరి మజిలీలలో కళ్ళ ముందు కదలాడే జ్ఞాపకాల వెండి చిత్రాల తెరల్లా, కొన్నిటికి పశ్చాత్తాపంతో, కొన్నిటికి ఆనందంతో, కొన్నిటికి కన్నీటి వీడ్కోలతో, కొన్నిటికి బరువెక్కిన హృదయంతో ముగిస్తూ, వీడ్కోలు తీసుకునే సుదీర్ఘ ప్రయాణమే గతమనే ఈ జీవిత పుస్తకం. ధన్యవాదాలు. నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.